నల్లకలువ 39th చాప్టర్. మీరిలా చూసినా నేను కింద చాప వేసుకొని కింద పడుకోవటమో లేక సోఫాలో ముడుక్కొని పడుకోవడమో చేస్తాను అని కలలు కనకండి అని చెప్పి మళ్ళీ ఛానల్ మార్చేసరికి ఆడదంటే అబల అంటే అది పొరపాటు, మగజీవుల ఆగడాలకి ఇది వేటు అని సాంగ్ వచ్చేసరికి మన వేద్ బాబు బీపీ ఇంకా పెరిగిపోతుంది. అహే, ముందు ఆ టీవీ ఆపై అని కసురుతాడు వేద్ బాబు. వేద్ వైపు ఒకసారి చూసి ఇంకో ఛానల్ మారుస్తుంది వైషు. అలిగిన వేలిని చూడాలి గోకుల కృష్ణుడి అందాలు అని పాట వస్తుంటే హతవిధి అని చేతిని నుదుటకు కొట్టుకుంటూ అంటాడు వేద్ బాబు. వేద్ రియాక్షన్కి నవ్వు ఆపుకోలేకపోతుంది వైషు పాప. ఆ నవ్వుకి ఉడుక్కుంటూ టీవీ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళి సోఫాలో పడతాడు వేద్ బాబు. వేద్ సైడ్కి తిరిగి వేద్ని చూస్తూ పడుకుంటుంది వైషు పాప. ఆ సోఫా కంఫర్ట్గా లేక అటు ఇటు తిరుగుతూ అవస్థ పడతాడు వేద్ బాబు. అతని అవస్థలు చూడలేక ఏవండి అని గారంగా పిలుస్తుంది వైషు పాప. ఆ వాయిస్కి తల తిప్పి వైషు పాపని చూస్తాడు వేద్ బాబు. ఎందుకంత కష్టపడడం, హాయిగా ఇక్కడికి వచ్చి బెడ్ మీద పడుకోండి, కావాలంటే మధ్యలో దిండ్లు పెట్టుకుందాం అంటుంది వైషు. ఐడియా నచ్చిన వైషుతో కలిసి ఒకే బెడ్ మీద పడుకోవడానికి అహం అడ్డొచ్చి నో, నేను ఇక్కడే పడుకుంటాను అని పంతంగా అంటూ వేద్ బాబు మంచిది పడుకోండి, గుడ్ నైట్ అని ముసిగేస్తుంది వైషు పాప. అటూ ఇటూ కదులుతూ కలత నిద్రనే పోతాడు వేద్ బాబు ఎప్పటికో. మరుసటి రోజు ఉదయం ధబేల్మని తన మీద పడిన బరువుకి కంగారుగా కళ్ళు తెరుస్తాడు విశ్వ. నిద్రలో ఎడ్జ్కి వచ్చిన నిహారిక బెడ్ మీద నుంచి జారి కింద పడుకున్నా విశ్వ మీద పడుతుంది. అమ్మా అంటూ కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి ఎదురుగా విశ్వమొహం కనిపిస్తూ ఉంటుంది. విశ్వ కూడా తనని అలాగే చూస్తూ ఉంటాడు. కాసేపు ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. ఒక క్షణం విశ్వ కళ్ళల్లో చిక్కుకుపోతుంది నిహారిక. వెంటనే తేరుకుని ఏయ్ ఏంటి ఇలా అడ్డంగా పడుకున్నావు అని విశ్వ మీదే రివర్స్ అవుతుంది, తన మీద నుంచి లేవకుండానే. నీకిలా కింద పడే అలవాటుందని తెలియక ఇక్కడ పడుకున్నాను అంటాడు వెటకారంగా. అప్పుడు అర్థమవుతుంది తనకి తను బెడ్ మీద నుంచి కింద పడి విశ్వ మీద పడ్డాను అని. చీరలో ఉండడం వల్ల కొంగు జారిపోయి తన అందాలు విశ్వకి కనువిందు చేస్తున్న కళ్ళు తెప్పి నిహారిక మొహం మాత్రమే చూస్తాడు. తనని తాను ఒకసారి చూసుకుని వెంటనే విశ్వం మీద నుంచి లేచి కొంగు సరిగ్గా వేసుకుని వాష్రూంలో దూరుతుంది నిహారిక. ఉహ్ అని నిట్టూర్చి తను కూడా లేచి చాప మడత పెట్టి దిండు తీసేసి ఒళ్ళు విరుచుకుంటూ బయటికి వెళ్తాడు ఎక్సర్సైజ్ చేయడానికి. ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన నిహారిక విండోలో నుండి గార్డెన్ వైపు చూసేసరికి విశ్వ ఎక్సర్సైజ్ చేస్తూ కనిపిస్తాడు కట్ బనియన్తో. అలాగే ఒక 2 క్షణాలు చూసి వీటికేం తక్కువలేదు అని తనకి డ్రెస్సెస్ లేక ఆర్డర్ పెట్టుకుంటూ ఏదో ఆలోచన రావడంతో విశ్వ వైపు కన్నింగా చూసి నవ్వుకుంటుంది నిహారిక. ఇక్కడ సోఫాలో పడుకున్న వేద్ బాబు ఒక కాలు సోఫాకి పైన, ఇంకో కాలు సోఫా కిందకి వేలాడేసి ఒక చెయ్యి ఈస్ట్కి ఒక చెయ్యి వెస్ట్కి చాపి మరీ పడుకుంటాడు. వైషుకి మెల్కో వచ్చి వేద్ వైపు చూడగానే ఆ ఫోజ్ చూసి నవ్వుకుంటుంది. మెల్లిగా బెడ్ దిగి వేద్ దగ్గరకు వెళ్ళి నుదుటి మీద ఎగురుతున్న హెయిర్ను తన చేతితో మెల్లిగా తడుముతూ కాసేపు అలాగే చూస్తూ ఉంటుంది. కాసేపటికి తేరుకొని అమ్మో, పొద్దు పొద్దున్నే నా మొహం చూశాడంటే ఈయన డే పాడు చేసుకునేదే కాక నా డే కూడా పాడు చేస్తాడు
అనుకుని దూరం జరిగి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలో దూరుతుంది. వైషు వెళ్ళిపోయాక కాసేపటికి నిద్రలో కదులుతూ సోఫా నుంచి బొక్కబోర్లో పడతాడు వేద్ బాబు. వేద్ అరిచిన అరుపు బాత్రూంలోకి కూడా వినిపించి స్నానం కంప్లీట్ చేసుకుని బట్టలు వేసుకుంటున్న వైషు పెట్కోట్ జాకెట్ వేసుకుని చీర ఒంటికి చుట్టుకుని ఫాస్ట్గా బయటికి వస్తుంది. అప్పటికే ముక్కు మూతి పగలు కొట్టుకున్న వేద్ బాబు అమ్మో అయ్యా అంటూ ములుగుతూ ఉంటే ఏమైంది అనుకుంటూ వేద్ దగ్గరికి వస్తుంది వైషు. వైషు అవతారం కూడా గమనించకుండా నన్ను నిర్దాక్షిణ్యంగా సోఫాలో పడుకునేలా చేశావు కదా, మళ్ళీ ఏమైంది అని అడుగుతున్నావా అని గయ్యమంటూ మీద మీదకి వస్తాడు వేద్ బాబు. వైషు వెనక్కి అడుగులేస్తుంటే వేద్ ముందుకు అడుగులేస్తున్నాడన్నమాట. వైషు తడి అడుగు మీద వేద్ అడుగు పడగానే జర్రున జారి వైషు మీద వేద్ పడితే వైషు బెడ్ మీద పడుతుందన్నమాట. వైషు బెడ్ మీద ఉంటే వేద్ తన మీద ఉంటాడు. పడే ప్రాసెస్లో శారీ కింద పడిపోయి ఓన్లీ బ్లౌజ్ పెట్టుకోట్తో పడిపోతుంది వైషు. భయంతో మూసిన కళ్ళు వైషు తెరవకుంటే మన వేద్ బాబు మాత్రం ఏంటిది నా బెడ్ కన్నా సాఫ్ట్గా ఉంది అని మురిసిపోతూ అటు ఇటు కదులుతూ ఉంటాడు వేద్ బాబు. వేద్ అలా కదులుతుంటే వేద్లో ఏం రియాక్షన్ లేకున్నా వైషుకి మాత్రం ఏదేదో అయిపోతూ ఉంటుంది. అరే నా బెడ్ కూడా దీని బాడీ లాంటి మెటీరియల్తో చేయిస్తే ఇంకా సాఫ్ట్గా ఉండేదేమో అని ఆలోచిస్తూ ఉంటాడు వేద్ బాబు. సో ఇదేనండి నల్ల కలువ 39th చాప్టర్. రే వేద్, అది బెడ్ కాదురా మనిషిరా బాబు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో ప్లీజ్ మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ అండ్ లైక్స్ నాకు ఇంకా కొత్త కొత్త స్టోరీస్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్.